రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం సాయంత్రం గోదావరిఖనిలో పర్యటించారు. అనారోగ్యం బారిన పడిన కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్తో పాటు పితృవియోగంతో బాధలో ఉన్న కోట రవి గౌడ్ను పరామర్శించారు. తాను ఎన్ఎస్యుఐలో ఉన్నప్పటి నుండి ఈ ప్రాంత వాసులు అనేక మందితో స్నేహబంధం ఏర్పడిందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారిని కలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. కాగా కనికి వచ్చిన పొన్నం ప్రభాకర్ గౌడ్కు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుండి ఘన స్వాగతం లభించింది. నేను అసలు ఆయన నేర్చుకుంటుంటే సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్కు సంబంధించి కలిసి పనిచేసినటువంటి బొంతల రాజేష్ గారి ఆరోగ్యం బాగలేదని, కోట రవి గారి తండ్రి చనిపోయినటువంటి సందర్భంలో అయినా గోదావరిఖని ప్రాంతంలో ఎన్ఎస్యుఐ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి నాతో అనేక సంవత్సరాలు వివిధ పోరాటాల్లో వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులందరినీ కలిసే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు టెలిఫోన్ చేసి ఇట్లా వెళ్తా ఉన్నాం అనగానే అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈరోజు కలుసుకునే అవకాశం కల్పించిండు. ఈరోజు ఇక్కడ బొంతల రాజేష్ గారి ఇంటికి వచ్చినాం. వారు ఆరోగ్యంగా ఉండాలి, తొందరగా కోలుకోవాలన్న భగవంతుని ప్రార్థిస్తూ అందరం కూడా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి ఎన్ని ఒడుగుదుడుకులున్నా ఇబ్బందులు వచ్చినా విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాం. అందరికీ శుభం జరగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మా భాస్కర్ అన్న యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఆనాడు ఉమ్మడి జిల్లా అనేక మండలాలు, అనేక ఉద్యమాలు, అనేక రకాల కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు మరొకసారి గోదావరిఖని ప్రాంత మా మాజీ సహచరులందరినీ కలుసుకునేటువంటి ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ ఫ్రెండ్స్ కలిస్తే ఒక ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా ఒక పండుగ సందర్భంగా కలిసినట్టు అనిపిస్తుంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను.